Hi students, today we will discuss about in the unit of units and measurements. So some special derived units మనం డిస్కస్ చేసుకుందాం. సో వాటిలో ఆల్రెడీ ప్రీవియస్గా మనం వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రెషర్ అండ్ స్ట్రెస్ వరకే మనం ముగించాం. పాస్కల్ వచ్చింది. సో సేమ్ మనం డిరైవ్ చేసింది వైట్ పేపర్లో ఏదైతే ఉందో దానిలో డిరైవ్ చేసింది టెక్స్ట్ బుక్లో వచ్చింది సేమ్ జిరాక్స్. సరే 1 మార్క్ ఇస్తారుగా, ఇంత రాయటం అవసరమా మేడం అంటే జస్ట్ రఫ్ వర్క్గా పక్కన వేసుకుని ఎంటర్ చేసుకుని చేసుకోగలిగితే చాలు. కొన్ని మనకి స్టాండర్డ్స్ తెలిసి ఉంటాయి. యాక్సలరేషన్ అంటే మీటర్/సెకండ్² అని, అలా స్టాండర్డ్స్ మన మైండ్లో ఉండిపోగలిగితే అవి తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే అమ్మా. సో ఫ్రీక్వెన్సీ అంటే ఈజీ, సెకండ్ ఇన్వర్స్. ఎలా, హౌ మచ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద ఫార్ములా? ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి మనకి? ఫ్రీక్వెన్సీ 1/టైం పీరియడ్, 1/టైం పీరియడ్, క్యాపిటల్ T. అదే కదా మనకి ఫార్ములా. సో 1/టైం అంటే 1/సెకండే కదా, అవునా? 1/సెకండ్. ఇప్పుడు మనకి సెకండ్ పైకి తీసుకెళ్తే సెకండ్ ఇన్వర్సే కదా, అంతే. సెకండ్ ఇన్వర్స్, సింపుల్, సెకండ్ ఇన్వర్స్. కానీ స్పెషల్ నేమ్ ఏంటి దీనికి? సెకండ్ ఇన్వర్స్కి ఫ్రీక్వెన్సీని కనిపెట్టింది ఎవరు? హెడ్జ్. సో ఆయన నేమ్ ఇచ్చేసాడు, ఆయన సైంటిస్ట్ నేము HERTZ, హెడ్జ్ అని సైంటిస్ట్. షార్ట్కట్లో అయితే క్యాపిటల్ H, స్మాల్ Z. ఇది మనకి అఫీషియల్ నేమ్స్. ఓకే, ఇంకా అట్లాగే కొన్ని మోర్ స్పెషల్ యూనిట్స్ ఉన్నాయి. ఇవి డెరైవ్ చేసేదేం లేదు, జస్ట్ ఎలక్ట్రిసిటీ గురించి మొత్తం. ఇవన్నీ కూడా సింపుల్గా మనకు తెలుసున్నాయే. ఓకే, ఒకసారి ప్రీవియస్గా చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ EMF, ఈ రెండింటికి యూనిట్ వోల్ట్. ఇవి ఆల్రెడీ జనరల్ నేమ్స్, వాటి ఫార్ములాస్ ఏమి ఉండవు, దాన్ని బట్టి మనం చెప్పేది ఏమీ ఉండదు దీంట్లో. జస్ట్ వోల్ట్ V అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఇది తెలుస్తుండాలి. ఇప్పుడు లెంత్కి మీటర్ అని తెలుసా తెలీదా? అలాంటిది ఇవి కూడా. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి బేసిక్ నేమ్స్ కాబట్టి వాటి ఫార్ములాస్ ఏమి ఉండవు. ఫార్ములాస్ని బట్టి రాబట్టేది కూడా ఏమీ ఉండదు. రెసిస్టెన్స్ అంటే మనకు తెలిసిపోవాలి, ఓమ్ అనే సైంటిస్ట్ దీన్ని కనిపెట్టాడు కాబట్టి ఆయన నేమ్ ఇచ్చేసాడు ఓమ్ అని. సింబల్ ఏమో పాట్ అనేది రివర్స్ చేసినట్టుగా ఉంటుంది ఇట్లా. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కూలుంబ్ అనే సైంటిస్టు దీన్ని తీసుకుంది. సో Cతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? కూలుంబ్ అనే ఛార్జ్. నెక్స్ట్ కండక్టెన్స్, దీని ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయి? ఉండవమ్మా, ఫార్ములాస్ ఏమి ఉండవు. వాళ్ళ యొక్క సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చేసారు డైరెక్ట్గా. లెంత్కి మనం మీటర్ అని ఎడ చెప్తామో ఇవి కూడా బేసిక్ నేమ్స్, బేసిక్ యూనిట్స్ ఇవి. సీమన్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు కండక్టెన్స్ని, కాబట్టి సీమన్ అని ఇచ్చేసాడు. షార్ట్కట్లో ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ కెపాసిటెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవి చదవాలి, ఓకేనా? ఇవైతే డిరైవ్ చేసుకోవచ్చు ఈజీగా, బట్ ఇవి మాత్రం జస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే వీటిలో కూడా మనకి తీసిస్తాడు, ఏది వదలటానికి లేదు. సో కెపాసిటెన్స్ ఫారెడ్, Fతో రిప్రజెంట్ చేస్తాం. ఫారెడ్ గారు ఆ సైంటిస్ట్ కెపాసిటెన్స్ అంటే ఏంటో కనిపెట్టాడు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఎవరు కనిపెట్టారు? వెబర్ అనేటువంటి సైంటిస్ట్ వచ్చాడు. సో WB అని షార్ట్కట్లో రాయగలుగుతాం. అండ్ దెన్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎవరు కనిపెట్టారు? టెస్లా అనేటువంటి సైంటిస్ట్ టెస్లా అనేటువంటి ఆయన కనిపెట్టాడు. కాబట్టి దీన్ని మనం క్యాపిటల్ Tతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇండక్టెన్స్, హెన్రీ అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి దీన్ని క్యాపిటల్ Hతో రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ, యూనిట్ ఏంటి దీనికి? పాయిజిల్లే. ఏంటిది? పాయిజిల్లే. ఓకేనా? పాయిజిల్లే అనేటువంటి సైంటిస్ట్ కనిపెట్టాడు. మనకి PALతో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రేడియో యాక్టివిటీ, ఓకేనా? బెక్వెరల్, రేడియో యాక్టివిటీ అనేది బెక్వెరల్ అనేది సైంటిస్ట్ కనిపెట్టాడు. సో BQ అని ఇస్తాం. సో చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి బెక్వెరల్ అని రాశారు. ప్రీవియస్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిడ్ ఎగ్జామినేషన్లోనేమో ఇస్తే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చదివే పిల్లలు కూడా బెక్వెరల్ అని పెట్టేశారు. సో బెక్వెరల్ అని రాయకూడదమ్మా, కన్ఫ్యూజ్ అవ్వదు. పాయిజిల్లే మ్యాక్సిమం రేడియో యాక్టివిటీ కంటే కూడా బాగా ఇచ్చేది ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఇస్తాడు. పాయిజిల్లే PLతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకు ఉన్నటువంటి కొన్ని SI యూనిట్స్లో డిరైవ్డ్ యూనిట్స్ అనేవి ఇవి, ఒక స్పెషల్ యూనిట్స్ ఇవి. ఓకే, సో దీని నుంచి మనం ఇంకా ప్రీవియస్ ముందుకెళ్తే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి, లేకపోతే మనం కష్టంగా ఫీల్ అవుతారు అంతే పిల్లలు, ఏముండదు అక్కడ.
సో ఇక్కడ కొన్ని నేర్చుకుందాం. ఇవన్నీ నేర్చుకుంటే ఇవి మనకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావమ్మా, ముందే చెప్తున్నాను. ఏమి ఇవ్వడివి. బట్ నీ ప్రీవియస్ ఎదర మనం ముందెళ్ళే కొందికి ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఎక్కువ ఫిజిక్స్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్లో కానీ ఫిజిక్స్ థియరీ ఎంత ఉంటుందో సగం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సగం థియరీ అయితే సగం ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే, ప్రాబ్లమ్స్ సగం ఇస్తాడు, థియరీ సగం ఇస్తాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడే నేర్చుకుందాం మనం. మినిట్కి తెలుసు మనకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 సెకండ్లు ఉంటాయి. అవర్కి అవే చెప్పాడు. గంటకి ఎన్ని సెకండ్లు ఉంటాయి, 60 × 60 6 36 3600 సెకండ్లు. ఓకేనా. డేకి 24 అవర్స్, 24 అవర్స్ ఇంటూ మళ్ళీ 60 86,400 సెకండ్స్. సో ఇవైతే మనకి ఏమీ రావు. బట్ లేటర్ అంటే ఇవి వస్తాయమ్మా. ఇవి మనం ఎదరకాలంలో అంటే దట్ మీన్స్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అన్నింటిలో కూడా కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇవి ఉపయోగం. చూడండి, ఒక లీటర్ ఎంత, 10⁻³ మీటర్ క్యూబ్. లీటర్ వచ్చినప్పుడు SI యూనిట్లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు మీటర్లో మార్చుకోవాలి. కాబట్టి అప్పుడు ఒక లీటర్ అని కనపడినప్పుడు లేదా 10 లీటర్లు అని కనపడినప్పుడు 10 × 10⁻³ మీటర్ క్యూబ్ అనేస్తాం. ఒక టన్ను 10 క్యూబ్ అంటే 1000 kg. అంటే 1000 మనం ఏం రాశాడు, 10 క్యూబ్ kg. ఓకేనా. 1 డిగ్రీ, 1 డిగ్రీ ప్లేన్ యాంగిల్ని డిగ్రీతో కొలుస్తాం. సో ఆ డిగ్రీ కూడా 1 డిగ్రీ 5/180. ఓకేనా. నెక్స్ట్ 1 మినిట్ అయితే 5/60 × 180. 1 మినిట్ అని ఇచ్చాడు అనుకో, మినిట్ని మనం రేడియన్స్లో మార్చుకోవాలి అంటే 5/60 × 180. అదే 1 ఇంచ్ అని ఇస్తే, 1 సెకండ్ అని ఇస్తే, 1 సెకండ్కి ఎన్ని రేడియన్స్ అంటే 5/3600 సెకండ్స్ ఇంటూ 180. ఓకేనా. ఇది మనకు 1 AU. AU అంటే ఆస్ట్రానమికల్ యూనిట్. ఏ అంటే ఆస్ట్రానమికల్, యూ అంటే యూనిట్. ఎంత, ఎన్ని మీటర్లో మార్చుకోవాలంట, ఇది కాన్స్టెంట్ వాల్యూ 1.49598 × 10⁻11. 1 ఎలక్ట్రాన్ వోల్ట్కి జౌల్లో మార్చుకోవాలంటే, SI యూనిట్లో మార్చుకోవాలంటే 1.60219 × 10⁻19. ఓకే, ఇది మార్చుకోవడం అనేది జాగ్రత్త చూడండి. ఓకేనా. నెక్స్ట్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంటే. బట్ ఎక్కువగా అయితే వీటిని యూజ్ చేయడు. లిస్ట్ అవుట్ ఇస్తాడు. ఎలా ఇస్తాడు, క్వశ్చన్ ఫార్మేషన్ చెప్తాను ఫస్ట్. లిస్ట్ అవుట్ ది మల్టిపుల్స్ ఇన్ SI సిస్టమ్ అంటాడు. అప్పుడు ఈ లిస్ట్ అంతా రాయాలి. కింద ఇచ్చాడు ఈ లిస్ట్ అంతా. ఓకేనా. ఇవి తెలిసి ఉండాలి. SI సిస్టమ్ మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్ అరేంజ్డ్ ప్రిఫిక్సెస్ సింబాల్స్ టు ఎక్స్ప్రెస్ వెరీ లార్జ్. చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న వాల్యూస్తో ఇవి షార్ట్ ఫామ్స్లో ఇవ్వడం జరిగింది. ప్రిఫిక్సెస్ ఆర్ షుడ్ బి అరేంజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ యూనిట్కి ముందు ప్రిఫిక్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. 10⁻18 మన ప్రిఫిక్స్ దానికి ఎంత, ఎగ్జా. ఏమంటారు, ఎగ్జా. సింబల్ని ఈతో రిప్రజెంట్ చేస్తారు, క్యాపిటల్ ఈ. అన్ని క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఇస్తాం, కొన్ని. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ అమ్మ, కొన్ని కాదు, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాలి. ఏంటిది, ఇవి మల్టిపుల్స్. సబ్ మల్టిపుల్స్ అయితే అన్ని షార్ట్ సింబల్స్ అన్నీ కూడా ఏదైతే మనకి ఇవేం క్యాపిటల్ లెటర్స్, అవేం స్మాల్ లెటర్స్లో ఇస్తాం. ఓకేనా సార్. చూద్దాం. 10⁻18 అంటే ఎంత, ఎగ్జా అంటాం. నెక్స్ట్ 10⁻15 అయితే పెటా. ఇది నేర్చుకోవాలి, లిస్ట్ అనేది నేర్చుకోవాలి. పెటా. 10⁻12 టెరా. 10⁻9 గిగా. 10⁻6 మెగా. 10 క్యూబ్ వస్తే కిలో. 1000 అంటే కిలోనే కదా, కేజీ అంటాం, కిలో అంటాం. ఓకేనా. సేమ్ అదే. నెక్స్ట్ 10² అంటే హెక్టో. 10⁻1 అంటే డెకా. ఓకేనా. దాన్ని సింబాలిక్గా ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు, దయచేసి క్యాపిటల్ K క్యాపిటల్ H. ఓకేనా. ఇక్కడ మనకి DA అనేటువంటిది మరి 2 నేమ్స్ వచ్చినాయి కాబట్టి, 2 షార్ట్ నేమ్స్ వచ్చినాయి కాబట్టి స్మాల్ d స్మాల్ a ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటిది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చాడు, మల్టిపుల్స్ మీద ఒక ఎగ్జాంపుల్. వర్క్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వర్క్ చేశాడు ఒక మనిషి అంటే మనకి ఎన్ని జీరోస్, 1 2 3 4 5 6 7 8 9 10. 4 పక్కన 10 ఉన్నాయి, అవునా. సో 10లో మనం 40 పక్క తీసేస్తే మిగతా రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 9. ఇదంతా చదవలేంగా మనం, ఓకే, ఇంత లెందీగా. అందుకని దీన్ని 40 × 10⁻9గా రాసుకున్నాం. 10⁻9. అప్పుడు దీన్ని చదవచ్చుగా ఏమని, 40 × 10⁻9 అంటే ఏమని చెప్పాం మనం, 10⁻9కి గిగా జౌల్స్ అంటే 40 గిగా జౌల్స్ అని చదవచ్చు. 40 lakhs మిలియన్స్ బిలియన్స్ అనలేం కదా. సో షార్ట్కట్లో చదవటం కోసం అరేంజ్ చేశారు ఇవి మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్. 40 × 10⁻9. 10⁻9 అంటే ఏమన్నా, ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఇప్పుడు దీంట్లో లిస్ట్లో గిగా అన్నాం.
సో 40 గిగా జౌల్స్ అంటాం, 40 జీజే. ఓకేనా. సో ఇప్పుడు సబ్ మల్టిపుల్స్కి వెళ్దాం. సబ్ మల్టిపుల్స్ ఏంటమ్మా, 10⁻⁻1 డెసి స్మాల్ డీతో రిప్రజెంట్ చేస్తాం. 10⁻⁻2 సెంటీ సితో స్మాల్ సి, అన్ని స్మాల్ లెటర్స్. 10⁻⁻3 మిల్లీ ఎం. 10⁻⁻6 మైక్రో మ్యూ. 10⁻⁻9 నానో స్మాల్ ఎన్. 10⁻⁻12 పికో. మైనస్ అంటే గుర్తులు మీకు తెలిసిందే, స్మాల్ లెటర్స్ వస్తాయి. సో 10⁻- అంటే 1/1 ఎన్ని జీరోస్ పెడతాం, 1 పక్కనే. 10⁻-12 అంటే 1 డివైడెడ్ బై 1లో 1 డివైడెడ్ బై ఎంత వేస్తాం మనం, 1 డివైడెడ్ బై 1 పక్కన 12 జీరోస్ పెట్టాలంటే 1లో ఎన్ని పార్ట్లు అంటే 0.000 పాయింట్లో వస్తుంది. కాబట్టి దాన్ని అందుకే స్మాల్ లెటర్స్లో పికో. ఓకేనా. నెక్స్ట్ 10⁻-15 ఫెమ్టో. 10⁻-18 అట్టో. ఇవి డిసిఎం, ఇవన్నీ షార్ట్ కట్స్. ఓకేనా. సో ఇప్పుడు మరి ఒక ఎగ్జాంపుల్ కెపాసిటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 0.0000 ఇంత జీరోస్ అని చదవడం, ఫ్యారెట్స్ ఇచ్చాడు. అప్పుడు దీన్ని ఎలా చదువుకోవచ్చునమ్మా, 7 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ పక్కన జీరో 12, పాయింట్ తర్వాత 11 అంటే మొత్తం 12 జీరోస్ ఉన్నాయి. ఈ 12 జీరోస్ని కాస్తే 7 ఇంటూ 10⁻-12 ఫ్యారెట్స్. అంటే 10⁻-12 అంటే పికో అని చెప్పాము ఆల్రెడీ. 10⁻-12 నేను చదివే పికో ఫ్యారెట్స్. పికో అంటే పి, ఎఫ్ అంటే ఎఫ్. ఇలా షార్ట్ కట్ చేసి పెద్ద పెద్ద వాటిని కూడా షార్ట్ కట్ చేసి చదవడానికి యూజ్ అవుతుంది. ఇది మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటిది. మరి అలాగే మరి రూల్స్ ఫర్ రైటింగ్ ఎస్ఐ యూనిట్స్. ఎస్ఐ యూనిట్స్ని రాసే విధానంలో కొన్ని రూల్స్ ఉన్నాయమ్మా. ఎస్ఐ యూనిట్ ఎలా పడితే అలా రాస్తాను నేను, ఎలా పడితే అలా నేమ్స్ ఇస్తాను అంటానికి లేదు. ఎస్ఐ యూనిట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రాయాలి. మరి ఎలా రాయాలి అంటే, ద నేమ్ ఆఫ్ ఏ యూనిట్ మే బీ రిటన్ ఇన్ ఫుల్ ఆర్ ఇట్స్ అప్రూవ్డ్ సింబల్ మే బీ యూజ్డ్. అంటే యూనిట్ రాసేటప్పుడు ఫుల్గానే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అన్న ఫుల్గానే రాయాలి, లేదా దానికి అప్రూవ్ చేసినటువంటి సింబల్ అన్న వేయాలి. అంతేగాని షార్ట్కట్లో రాస్తాను, సగం సగం రాస్తాను అంటే ఈజీగా కొట్టేస్తారు, అది వ్యాలిడ్ కాదు అని చెప్తాను. ఎలా పడితే అలా రాయడానికి లేదని చెప్పాం కదా ఫస్టే. సో కొన్ని షార్ట్ ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవ్డ్ నేమ్ అంటే సెకండ్ రాస్తే ఫుల్గానే రాయాలి, లేదా సింబల్ ఎస్ అన్న పెట్టాలి. అంతేగాని ఇలా ఎస్ఈసి అని పెడతాను అంటే ఇది ఇన్కరెక్ట్. యూనిట్ రాసేటప్పుడు 10 సెకండ్స్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్, 10 పక్కనే సెకండ్ అని ఫుల్గానే రాయి, లేదా 10 పక్కన ఎస్ అన్న పెట్టు. ఓకేనా. అంతేగాని ఇట్లా సెకండ్ రాస్తానంటే తప్పు. యాంపియర్ ఫుల్ నేమ్ బట్ ఏఎంపీ అని పెట్టకూడదు. ద బిగినింగ్ లెటర్స్ సెకండ్ది ఆఫ్ ది నేమ్స్ యూనిట్స్ అండ్ ప్రిఫిక్సెస్ షుడ్ బీ ఆఫ్ లోవర్ కేస్ లెటర్స్. లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ అనేవి ఉండకూడదంట యూనిట్కి. ఏంటో నీకు చూస్తే తెలిసిద్ది, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూద్దాం దాని మీనింగ్ ఏంటో. మీటర్ అని ఉంది, ఇది కరెక్ట్. అట్లా కాకుండా స్మాల్ ఎమ్ అని ఉంది కదా, అవునా. అంటే ఏదైనా మీటరు లేదా లెంతో, మీటరు లేదా యాంపియరు ఇలా యూనిట్ ఇచ్చేటప్పుడు యూనిట్కి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయి ఉండకూడదు. ఓన్లీ స్మాల్ లెటర్సే యూజ్ చేయాలంట. ఓకేనా. మీటరు స్మాల్ ఎం పెట్టాం ఫస్ట్ ప్రిఫిక్స్ అనేది, ఇక్కడ క్యాపిటల్ ఎం పెట్టాం, ఇది ఇన్కరెక్ట్ అంటున్నాడు ఇలా రాయటం అనేది. యాంపియర్ ఇది ఇలాగే రాయాలి, క్యాపిటల్ ఏ పెట్టకూడదు ఫస్ట్. మెగా ఇది అలాగే రాయాలి, క్యాపిటల్ ఎం పెట్టకూడదు. అది ఇఫ్ ఏ యూనిట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ సైంటిస్ట్ దెన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సింబల్ విల్ బీ అప్పర్ కేస్ లెటర్. సైంటిస్ట్ నేము పెట్టేటప్పుడు దాని ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటరు, లోవర్ కేస్ అంటే స్మాల్ లెటరు. ఓకేనా. సో హెడ్జ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హెడ్జ్కి క్యాపిటల్ అనేది ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలని, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్, తర్వాతది లోవర్ కేస్ అంటే స్మాల్ అనేది ఉండాలి. అలా కాకుండా నేను అలా రాస్తా, రెండు క్యాపిటల్ రాస్తా, రెండు షార్ట్ రాస్తా అంటే ఇన్కరెక్ట్. యూనిట్ ఇచ్చేటప్పుడు ఎలా పడితే అలా రాయడానికి ఉండదు. నెక్స్ట్ పాస్కల్ ఇలా రాయాలి, క్యాపిటల్ పి స్మాల్ ఏ, రెండు క్యాపిటల్ ఒకటి స్మాల్ ఒకటి క్యాపిటల్, ఫస్ట్ లెటరే స్మాల్ తర్వాత లెటర్ క్యాపిటల్ ఇస్తానంటే కుదరదు, తప్పది. నెక్స్ట్ దెర్ ఇస్ నో ప్లూరల్ ఫామ్ ఆఫ్ సింబల్స్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్స్ మెజర్మెంట్, 10 మీటర్స్ అన్నాం మనం, మెజర్మెంట్ కొలతది. బట్ కరెక్ట్ ఏంటి, 10 అని పెడితే సరిపోద్ది. 10 పక్కనే మీటర్ పక్కనే పక్కనే పెట్టుకో, కొంచెం గ్యాప్, 10 అని పెడితే సరిపోద్ది. అలా కాకుండా ఇన్కరెక్ట్ ఎంఎస్ పెట్టకూడదు షార్ట్లో.
ఫుల్గాన రాయి, లేదా ఎంఎస్ అని పెట్టుకో. 10 మీటర్ అని పెడితే సరిపోద్ది, ఇది కరెక్ట్. 20 కిలోగ్రామ్స్ 20 కేజీ అంటే సరిపోద్ది, అంతేగాని కేజీఎస్ అని పెట్టకూడదు. 20 కేజీ అంటేనే 20 కేజీలు అని అర్థం, అది ప్లూరల్, అంతేగాని ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్ షుడ్ నాట్ బీ యూజ్డ్ సరౌండింగ్ ద సింబల్స్. ఎం ఉంది, ఇన్కరెక్ట్ ఏంటి, బ్రాకెట్లో పెట్టడం, లేకపోతే సింబల్స్ని ఇట్లా పంక్చువేషన్ మార్క్స్ ఇవ్వటం, ఇలాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఏ గ్యాప్ దట్ అకామిడేట్స్ 1 letter షుడ్ బి లెఫ్ట్ బిట్వీన్ ద న్యూమరిక్ అండ్ సింబల్ ఆఫ్ యూనిట్. ఇప్పుడు 15 సెకండ్స్ అన్నాం. 15 అంటే ఏంటి, న్యూమరిక్ నెంబరు. ఎస్ అంటే యూనిట్, యూనిట్కి న్యూమరిక్కి మధ్య కంపల్సరీ కొంచెం గ్యాప్ ఉండాలి, అంతేగాని పక్కనే ఇవ్వకూడదంట, ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ 10 ఆంపియర్, కొంచెం గ్యాప్ వచ్చింది, మరి పక్కనే 10 ఆంపియర్ అని ఇవ్వకూడదు. నో గ్యాప్ షుడ్ బి లెఫ్ట్ బిట్వీన్ ద సింబల్స్ ఆఫ్ ప్రిఫిక్స్ అండ్ యూనిట్ ఇన్ మెజర్మెంట్. అంటే సింబల్స్లో 10 మిల్లీమీటర్ అంటే ఎంఎం వస్తుంది. ఈ ఎంకి మధ్యలో ఈ 10కిను దీనికి కొంచెం గ్యాప్ ఉండాలని పైనే చెప్పాం, అది రాసాం. ఓకేనా, మరి ఎంఎం అని 2 వచ్చినాయి కదా, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు, అదే రాశాడు. ఇన్కరెక్ట్ ఏంటి, ఎంఎం. 15 పికో ఫ్యారెట్స్, పి మధ్య ఎఫ్ మధ్య గ్యాప్ ఉండకూడదు, ఇన్కరెక్ట్. నెక్స్ట్ 8ది లాస్ట్ది, మొత్తం 8 ఉంటాయమ్మా దీన్ని చెప్పడం అనేది. మోర్ దెన్ 1 ప్రిఫిక్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఏ సింగిల్ మెజర్మెంట్. ఒక ప్రిఫిక్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదంటే ఎలా చూద్దాం. పవర్, ఇది మొత్తం ఇవ్వడమ్మా. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ది ఎస్ఐ రైటింగ్ ఎస్ఐ యూనిట్ అని రైట్ ఎనీ 3 రూల్స్ ఆఫ్ ది ఎస్ఐ యూనిట్ అంటాడు. ఏదో నీ ఇష్టం వచ్చినాయి 8లో 3 రాయొచ్చు, బట్ ఇంతవరకు ఇవ్వలేదు. అదృష్టం బాగుంటే ఈ ఇయర్ వాళ్ళకి ఇస్తాడేమో అన్న విధానంలో చెప్తున్నాను. మ్యాక్సిమం అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్సే ఇస్తాడు ఎక్కువ. ఓకే, సరే చూద్దాం. పవర్ 5 × 10⁹ వాట్స్, ఇది కరెక్ట్. అంటే 10⁹ అంటే గిగా వాట్స్ అని, మళ్ళీ దీని కాస్త 10⁹ మళ్ళీ స్ప్లిట్ చేసి ఇన్కరెక్ట్ ఏంటి, 10⁹, 10⁻3, 10⁻6 కిలో మెగా వాట్స్ అని అనం, ఇది ఇన్కరెక్ట్. మరి లెంత్ అంటే 2 × 10⁹ మీటర్స్ అంటే 2 నానోమీటర్స్ అంటాం, అంతే. మళ్ళీ దీన్ని 9 కాస్త ఇక్కడ 9 కాదు -9 అంటే నానో. ఓకే, టెక్స్ట్ బుక్లో కొంచెం మిస్టేక్ పడింది. ఇది -9, ఈ -9 కాస్త -3 రాస్తా, నేను -6 రాస్తా. -3 అంటే మిల్లో కాదు మిల్లీ, ఇది మిల్లీ. 10⁻6 అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ నేర్చుకున్నాం, మైక్రో అని. మిల్లీ మైక్రో మీటర్స్ అని రాస్తా అంటే ఇది ఇన్కరెక్ట్. ఒక్కసారే రాసేయాలి, వన్ టైమే రాసేయాలి, ఇన్నిసార్లుగా మనం డివైడ్ చేసి రాయకూడదంట. ఇది మనకు ఉన్నటువంటిది. సో వీడియో అనేది లెంగ్దీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అంటే ఏంటి, ఓకే, దాన్ని ఎలా మనం కవర్ చేస్తాం అనేది మనం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.